i9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీ బడంగపేట సర్కిల్ ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియను టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి మరియు కేఎల్ఆర్ టీం నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిర్లా హిల్స్ లైజం స్కూల్, రత్న గ్రామర్ స్కూల్, టీఆర్ఆర్ స్కూల్లోని బిఎల్ఓ బూతులను నాయకులు సందర్శించారు. స్థానిక ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, కొత్త ఫారంల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్ టీం ప్రతినిధులు హనుమంతరావు, రవీందర్, ఎస్ఐఆర్ అబ్జర్వర్ మహేశ్వరం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, బిఎల్ఏ ప్రతినిధులు మరియు నాయకులు గుమ్మల రవీందర్ రెడ్డి, జటావత్ రవి నాయకులు, చరణ్ రెడ్డి, సామిడి పద్మశ్రీ, అరుణ, వరికొప్పల శివ, మాధవి శ్రీనివాస్, మట్టా సత్యనారాయణ, నక్కా బాలకృష్ణ, ఆలేటి గిరిబాబు, గడివేముల కృష్ణ, గణేష్, గండికోట అంజయ్య మూర్తి, తిరుమల రెడ్డి, మిర్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో 58th డివిజన్ ప్రశాంత్ హిల్స్ డివిజన్. ఈ డివిజన్లో దాదాపు 37 బూతులు ఉన్నాయి. ఈ 37 బూతులకు నన్ను ఇన్ఛార్జిగా పెట్టడం ముందుగా కేఎల్ఆర్ అన్న గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఎలక్షన్లలో మనం నిలబడితే ఇదంతా కూడా ఒక హోంవర్క్ చేసినట్టుగా మేము భావించుకుంటున్నాం. దానికి ముందుగా సంతోషపడుతూ ఈరోజు ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా యాదన్న గారు, వారితో పాటు కేఎల్ఆర్ టీం హనుమంతరావు గారు, రవీంద్రన్న గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క బూతుని పరిశీలించడం జరిగింది. ఒక్కొక్క బూతులో దాదాపు ఇప్పటి వరకు స్లమ్ ఏరియాలనేమో దాదాపు 70%, 80% అయింది. కాలనీలలోనేమో దాదాపు 50 to 60% అయింది. ఒకటే నేను ఈ వేదికగా ప్రజలకు తెలియజేసుకోవడం ఏంటంటే, దయచేసి కాలనీ వాసులందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకొని వారు తీసుకోవాలి. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న వాళ్ళు దయచేసి రిటర్న్ మీరు రాసి ఇవ్వగలరని కోరుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఊర్లలో మాకు కావాలి అని చాలా మంది ఊర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనము సిటీకి రావడం అనంటే ఉద్యోగ రీత్యా, ఆరోగ్య రీత్యా, పిల్లల చదువుల రీత్యా ఇక్కడ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఊర్లను వదిలి మనం సిటీకి వస్తే ఈరోజు సిటీలో మనం బాధ్యతగా తీసుకొని ఎన్యూమరేషన్ ఫాములు నింపుకొని ఇక్కడే ఓటు హక్కుని తీసుకుంటే ఇక్కడ నాయకుడిని ఎన్నుకునే హక్కు మనకు ఉంటది. మనము 100% ఇక్కడ నివసిస్తే 10% మాత్రమే ఊర్లో ఉంటాం. కానీ ఈరోజు కాలనీవాసులు అందరూ కూడా ఊర్లోనే మాకు కావాలి, ఊర్లోనే మాకు కావాలంటే ఇక్కడ 90% మీరు జీవిస్తున్నారు. ఇక్కడ 90% మౌలిక సదుపాయాలు మీకు ఇక్కడ అవసరం. ఒక రోడ్లు అవసరము, డ్రైనేజ్ అవసరము, చుట్టుపక్కల వాతావరణం అవసరము, చక్కని ఆహ్లాదకరమైన పార్కులు అవసరము. ఇవి వదిలిపెట్టి ఊర్లో ఒక 10% మనం పోయేటట్టుకు మీరు ఎక్కడనే మొగ్గు చూపుతున్నారు అని మాకంతా తెలుస్తా ఉంది. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, ఇక్కడే హైదరాబాద్లోనే ఇక్కడ ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటు హక్కుని ఇక్కడే వినియోగించుకోవాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ని ఇక్కడే ఫిల్ చేయండి, ఇక్కడే ఇవ్వగలరని కోరుతున్నాను. ప్రశాంత్ హిల్స్ 58 డివిజన్స్ 37 బూతులు విజిట్ చేసినాము. కేఎల్ఆర్ ఆదేశాల మేరకు మరియు మా ముఖ్యమంత్రి ఆదేశాలకు, పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మమ్మల్ని ఇన్ఛార్జ్ బాధ్యతలు ఒప్పచెప్పిర్రు. అదేవిధంగా సామిడి గోపాలన్న గారి ఆదివారంలో అన్ని బూతులు విజిట్ చేసుకుంటూ వస్తే 75%, 85% పూర్తి కానికి వచ్చినాయి. మరి దగ్గర పడ్డట్టే మేము 99% ఇక్కడ పాస్ అయినట్టు రిజల్ట్ ఉన్నది. అదేవిధంగా మా కేఎల్ఆర్ అన్న మాట నిలుపుకొని ఈరోజు మేమంతా మన బిఎల్ఏలో అందరూ కష్టపడ్డందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడున్న మా 37 మంది బిఎల్ఏలకు మేమంతా ధన్యవాదాలు తెలుపుతూ